అందరికీ ప్రైజ్ ది లార్డ్. పార్ట్ 1లో పిల్లలను గారం చేస్తే ఏమవుతుంది అని మీరు విన్నారు. ఆ కూతురు హాస్పిటల్లో ఉన్నప్పుడు, అమ్మా ఇప్పుడు నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? పరలోకమా నరకమా? అమ్మా చెప్పు, నేను ఎక్కడికి వెళ్తాను? నేను బ్రతకను కదా, నేను ఇంటికి రాను కదా అని అంటుంది. ఇంతకీ డాక్టర్ గారు ఆ తల్లికి ఏం చెప్పారు? ఆ కూతురుకి ఏమైంది? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను తప్పు చేస్తున్నానని, నేను తప్పటడుగులు వేస్తున్నానని నీకు తెలుసు కదమ్మా. ఆ రోజే నీవు నన్ను నిందించి ఉంటే, నన్ను గద్దించి ఉంటే, నేను నీకు శాశ్వతంగా దూరమయ్యేదాన్ని కాదు. ఈ దుస్థితి రాకుండా ఉండేది కదమ్మా. నీ గారాభమే, నీ లోకానుసారమైన పెంపకమే నేడు నాకు శాపంగా మారింది, నన్ను ఎయిడ్స్ రోగిగా మార్చింది. అమ్మా, నువ్వు కొన్న వస్తువులు, వస్త్రాలు, వాహనాలు పాడైన నా జీవితాన్ని బాగుచేస్తాయా? చేసిన తప్పులను బట్టి, పాపిష్టి స్నేహాన్ని బట్టి పతనమైన నా భవిష్యత్తుని తిరిగి ఇస్తాయా అంటూనే, అమ్మా నువ్వు నాకు నీట్గా ఎలా ఉండాలో నేర్పించావు గాని నీతిగా ఎలా జీవించాలో నేర్పించలేదు. చక్కగా ఎలా బట్టలు వేసుకోవాలో నేర్పించావు గాని ఆత్మీయంగా ఎలా ఉండాలో నేర్పించలేదు. ఫలితం ఇదిగో ఈ దుస్థితి, దౌర్భాగ్య పరిస్థితి. మరణంతో పోరాడుతున్న తన ప్రియమైన కుమార్తె వేస్తున్న ఒక్కొక్క ప్రశ్నకు ఆ తల్లి గుండెల్లో గుణపాలై గుచ్చుకుంటున్నాయి. మరో ప్రశ్న వేస్తే ఆ తల్లి గుండె ఎక్కడ ఆగిపోతుందో అని గ్రహించిందో ఏమో, కాని ఆ కుమార్తె గొంతు మోగపోయింది, గుండె ఆగిపోయింది. సహోదరి సహోదరులారా, ఆత్మీయ తల్లిదండ్రులారా, ఈ కుమార్తె గాథ అనేక మంది తల్లులకు ఓ హెచ్చరిక కావాలి. బిడ్డలను ప్రేమించడం తప్పు కాదు, కానీ గారభంగా పెంచి వారు తప్పు చేస్తున్నా, తప్పటడుగులు వేస్తున్నా గద్దించలేని, సరిచేయలేని ప్రేమ పెంపకం చాలా ప్రమాదకరమని ఈ గాథ తెలియజేస్తుంది. బిడ్డలకు ఉన్న అవసరాలు తీర్చడం, ప్రేమించడం, బాధ్యతగా పెంచడం, చదివించడం ఎంతో అవసరం. అదే సమయంలో వారిలో దేవుని పట్ల, దేవుని సంఘం పట్ల, దేవుని సన్నిధి పట్ల భయము, భక్తిని పెంపొందించడం అత్యవసరము. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలు అందంగా ఉండాలని ఆశపడుతున్నారే కానీ ఆత్మీయంగా ఉండాలని ఆలోచన చేయడం లేదు. ఈ రోజుల్లో మా పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలని ఆశపడుతున్నారే కానీ పరలోకం చేరాలనే ఆశ తక్కువ. ఈ రోజుల్లో బిడ్డలను గద్దిస్తే, కోప్పడితే, శిక్షిస్తే ఏమైపోతారో అనే భయం ఎక్కువ. గద్దించకపోతే ఎంత పాడైపోతారో గ్రహించడం తక్కువ. ఈ అంశం ప్రతి తల్లికి ఓ హెచ్చరిక కావాలి. మీ బిడ్డలను ప్రేమించండి, అలాగే ప్రార్థనతో పెంచండి. మీ బిడ్డలను హెచ్చించండి, అలాగే హెచ్చరికతో పెంచండి. మీ బిడ్డలను చదివించండి, అలాగే చదువుతో పాటు సంస్కారం నేర్పించండి. మీ బిడ్డలను కష్టపడి పెంచండి, అలాగే వారికి కష్టం విలువ నేర్పించండి. మీ బిడ్డలను క్షమించండి, అలాగే మళ్లీ మళ్లీ తప్పు చేస్తే శిక్షించండి. బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. 23వ సామెత 14వ వచనము. సహోదరి సహోదరులారా, ప్రతిరోజు యోబు వలె మీ బిడ్డల చుట్టూ ప్రార్థన అనే కంచె వేయండి. ఆ ప్రార్థన మీ బిడ్డలను అపవాది చేతుల్లో పడకుండా కాపాడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.